సుందరాకాండ తాత్పర్యం 35వ సర్గ. వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ముఖత రాముని వృత్తాంతం విన్న సీతాదేవి మనస్సు కాస్త కుదుటపడగా ప్రియంగాను మధురంగాను ఇలా మాట్లాడసాగింది. నీకు రామునితో ఎప్పుడు పరిచయం కలిగింది? లక్ష్మణుని ఏ విధంగా ఎరుగుతావు? వానరులైన మీకు నరులైన రామలక్ష్మణులకు అసలు స్నేహం ఎలా కుదిరింది? ఓ వానరోత్తమ, రామలక్ష్మణుల విలక్షణమైన శారీరక లక్షణాలను వర్ణించి చెప్పు. అలా వినడం వల్ల నా శోకం ఉపశమించగలదు. రామలక్ష్మణుల అవయవాల పొందిక, ఆకృతి, ఊరువులు, బాహువులు ఏ తీరులో ఉంటాయి? అంతా వివరంగా చెప్పు అని అడిగింది. సీతాదేవి అలా ప్రశ్నించగా వాయుకుమారుడైన హనుమంతుడు రాముని రూపురేఖలను ఉన్నదున్నట్లు వర్ణించి చెప్పడం ప్రారంభించాడు. తామర రేకుల వంటి కన్నులు గల విదేహ రాజకుమారి, అంతా నీకు తెలిసినప్పటికీ రామలక్ష్మణుల ఆకృతి ఇత్యాది లక్షణాలను గురించి నన్ను అడగడం నా భాగ్యంగా భావిస్తున్నాను. అలా చెప్పడం నాకు చాలా సంతోషం. విశాలములైన నేత్రాలు గల ఓ సీతాదేవి, నేను పరికించి గుర్తించిన రాముని శరీరకాది లక్షణాలను, లక్ష్మణుని లక్షణాలను వివరిస్తాను, ఆలకించు. ఓ జనకరాజపుత్రి, రాముడు పద్మపత్రాల వంటి విశాలమైన నేత్రాలు కలవాడు. సమస్త ప్రాణుల మనస్సులను ఆకట్టుకునే సర్వాంగ సుందరుడు. మూర్తీభవించిన రూపలావణ్యాలు, రూప దాక్షిణ్యాలు రాముడు. ఈ లక్షణాలన్నీ పుట్టుకతోనే రాముడిలో ఉన్నాయి. రాముడు తేజస్సులో సూర్యునికి, సహనంలో భూదేవికి, బుద్ధిలో బృహస్పతికి, కీర్తిలో దేవేంద్రుడికి సాటి అయినవాడు. రాముడు సకల ప్రాణులకు రక్షకుడు. విశేషించి తన వారికి అంటే తనను ఆశ్రయించుకున్న వారికి పరిరక్షకుడు. సత్ప్రవర్తన నియమావళికి, ధర్మానికి రక్షకుడు. శత్రువులకు సింహస్వప్నం. ఓ సీతాదేవి, 4 వర్ణాల వారితో కూడిన ఈ సమస్త ప్రపంచాన్ని కాపాడేవాడు రాముడు. లోకంలో వ్యాప్తిలో ఉన్న న్యాయ నియమావళికి కర్త అతడు. వాటిని స్వయంగా తను పాటిస్తూ ఇతరులందరి చేత పాటింపచేసేవాడు. రాముడు తేజో విరాజమానుడు, లోకపూజ్యుడు. బ్రహ్మచర్య వ్రతంలో నిష్ఠగలవాడు. సత్పురుషులకు ఉపకారం చేయడంలో సదా సన్నద్ధుడై ఉంటాడు. సమస్త వ్యవహారాల యందు సముచిత కార్యసరళిని చక్కగా పాటించడం తెలిసినవాడు. రాముడు రాజనీతి కోవిదుడు. బ్రాహ్మణుల పట్ల ఆదరాభిమానాలు కలవాడు. సకల శాస్త్ర పారంగతుడు, వినయశీలి, శత్రు భయంకరుడు. రాముడు యజుర్వేదాన్నే అవపోసన పట్టినవాడు. అతడు వేదవేత్తలందరి మన్ననలను చూరగొన్నవాడు. ధనుర్విద్యలో సాటి లేనివాడు. తక్కిన వేదాలు వేదాంగాలను చక్కగా నేర్చినవాడు. ఓ సీతాదేవి, రాముని భుజాలు విశాలమైనవి, బాహువులు దీర్ఘమైనవి. ఆయన కంఠం శంఖాకారంలో ఉండి ముఖారవిందం మంగళప్రదంగా ఉంటుంది. రాముని మూపు సంధి ఎముకలు బయటకు కానరావు. అందమైన నేత్రాల కనుకొసలు ఎర్రగా ఉంటాయి. రాముని గురించి వినని వారు లోకంలో ఎవరూ ఉండరు. రాముడి కంఠస్వరం దుందుబి స్వరం లాంటిది. నిగనిగలాడే మేనిఛాయ రామునిది. అతడు పరాక్రమశాలి. రాముడు మరీ పొడుగరి కాదు, అలాగని పొట్టి కాదు. సమానమైన ఎత్తులో ఉంటాడు. కుడి ఎడమల మధ్య ఉన్న శరీర అవయవాలు సమాన ప్రమాణంలో తీర్చిదిద్దినట్లు ఉంటాయి. రాముని వక్షస్థలం, మణికట్టు, పిడికిలి సుదృఢంగా ఉంటాయి. రాముని కనుబొమలు వృషణ కోసం బాహువులు దీర్ఘమైనవి. ఆయన కేశాగ్రములు, వృషణములు, మోకాళ్ళు హెచ్చుతగ్గులు లేకుండా సమ ప్రమాణంలో ఉంటాయి. రాముని నాభి, మొత్తి కడుపు, రొమ్ము ఎత్తైనవిగా అమరి ఉంటాయి. కనుకొనలు, గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు ఎర్రని రంగును సంతరించుకొని ఉంటాయి. పాదరేఖలు, శిరోజాలు, జననేంద్రియం నునుపుగా ప్రకాశిస్తూ ఉంటాయి. రాముని కంఠస్వరం, నడక తీరు, నిలబడే వైనం గంభీరమైనవి. రాముడి ఉదరం మీద 3 ముడతలు ఉంటాయి. ఆయన స్తనాగ్రాలు, పాదరేఖలు నిమగ్నంగా ఉంటాయి. రాముని కంఠం, వీపు, పిక్కలు హ్రస్వమైనవి. ఆయన తల మీద 3 సుడులు ఉంటాయి. అంగుష్ట మూలాన 4 రేఖలుంటాయి. రాముని నుదుట మీద, అరచేతుల్లోనూ అరికాళ్లలోనూ 4 రేఖలు ఉంటాయి. ఆయన 4 మూరల ఎత్తు గలవాడు, అంటే 96 అంగుళాలు ఎత్తు గలవాడు. ఆయన బాహువులు, మోకాళ్ళు, తొడలు, చెక్కిళ్ళు హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఏకరీతిలో ఉంటాయి. కనుబొమ్మలు, నాసికాపుటాలు, నేత్రాలు, చెవులు, పెదవులు
మోచేతులు, మణికట్లు, మోకాళ్ళు, పిరుదులు, చేతులు, పాదాలు, నడుము, ఇరుపక్కలు అనే ఈ 14 జతల అంగాలన్నీ రామునికి సమానంగా ఏకరీతిలో అమరి ఉంటాయి. రామునికి అందమైన మొనదేలిన 4 దంతాలున్నాయి. రాముని నడకతీరు సమయానుకూలంగా సింహ, శార్దూల, గజ, వృషభ గతుల్లో ఉంటుంది. ఆయన పెదవులు, దవడలు ముక్కు దిద్దినట్లుగా చాలా అందంగా ఉంటాయి. ఆయన శరీరంలో 5 భాగాలంటే కళ్ళు, పళ్ళు, చర్మం, పాదాలు, కేశాలు నిగనిగలాడుతూ ఉంటాయి. రాముని శరీరం, చేతివేళ్ళు, కాలివేళ్ళు, చేతులు, నాసిక, నేత్రాలు, చెవులు అనే అష్టవంశకాలు సముచిత ప్రమాణంలో ఉంటాయి. రాముని ముఖం, నేత్రాలు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, గోళ్ళు, హస్తాలు, పాదాలు అనే 10 పద్మాలను పోలి ఉంటాయి. రాముని శిరస్సు, నుదురు, చెవులు, కంఠం, వక్షము, హృదయం, పొట్ట, చేతులు, కాళ్ళు, వీపు అనే 10 అవయవాలు విపులంగా పెద్దవిగా అమరి ఉంటాయి. తేజస్సు, కీర్తి, సంపద అనే ఈ 3 వల్ల రాముడు లోకఖ్యాతిగాంచాడు. రాముని మాతృపితృవంశాలు 2 పావనమైనవి. ఆయన చంకలు, కడుపు, వక్షము, ముక్కు, మూపు, లలాటం అనే 6 అంగాలు ఉన్నతములైనవి. సూక్ష్మములైన వేళ్ల కణుపులు, తల వెంట్రుకలు, రోమములు, గోళ్ళు, చర్మము, మీసము, దృష్టి, బుద్ధి గలవాడు రాముడు. ఆయన పూర్వాహ్న, మధ్యాహ్న, అపరాహ్నములనే త్రికాలాల్లోనూ ధర్మార్థ కామములను ఆచరిస్తూ ఉంటాడు. రాముడు సత్యధర్మపరాయణుడు, సకల ఐశ్వర్య సంపన్నుడు. ధర్మ మార్గంలో ధనాన్ని ఆర్జించడంలో, అలా ఆర్జించిన ధనాన్ని యోగులకు, పాత్రులైన వారికి దానం చేయడంలో ఆయనది అగ్రతాంబూలం. దేశకాలాల యుక్తాయుక్తాలు బాగా తెలిసినవాడు. అందరికీ ప్రేమ కలిగే విధంగా మాట్లాడతాడు. సుమిత్రాదేవి కుమారుడు. రాముని సవతి తమ్ముడు అయిన లక్ష్మణుడు అజేయ పరాక్రమశాలి. అతడు రూపంలోనూ, గుణంలోనూ మమతానురాగాలు వ్యక్తం చేయడంలోని రాముని వంటివాడే. పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులిద్దరూ నిన్ను కనుగొనాలనే ఆతురతతో భూమండలం యావత్తు అన్వేషిస్తున్న తరుణంలో మమ్మల్ని కలుసుకున్నారు. మీకోసం అన్ని చోట్ల వెతుకుతున్న ప్రయత్నంలో రామలక్ష్మణులకు వానరరాజైన సుగ్రీవుడు తారసపడ్డాడు. ఈ సుగ్రీవుడు తన అన్నచే రాజ్యం నుండి బహిష్కృతుడై భయంతో ఋష్యముఖ పర్వత లోయల్లోని దట్టమైన అరణ్యాల్లో తలదాచుకుంటున్నాడు. అన్నచే అవమానింపబడి బహిష్కృతుడై ఋష్యముఖంలో తలదాచుకుంటున్న సత్యప్రతిజ్ఞుడైన ఆ సుగ్రీవుని మేము కొద్దిమంది మాత్రం సేవించుకుంటున్నాం. ఈ సమయంలోనే నారచీరలతోనూ జటలతోనూ ఋషివేషధారులై శ్రేష్టములైన ధనుస్సులు చేతపుచ్చుకొని రమ్యమైన ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతానికి రామలక్ష్మణులు వచ్చారు. ధనుర్ధారులై వస్తున్న నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులను చూడగానే వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు భయకంపితుడై టక్కున ఎగిరి పర్వత శిఖరం మీదికి వెళ్ళాడు. పిదప వానరేంద్రుడైన సుగ్రీవుడు తన పర్వత శిఖరం మీదనే ఉండి ఆ అపరిచితులను కలుసుకోవడానికి తక్షణమే నన్ను వారి వద్దకు పంపించాడు. సుగ్రీవుని ఆదేశానుసారం నేను నరవరులు, సర్వసమర్థులు, చక్కని రూపంతోనూ శుభలక్షణాలతోనూ భాసిస్తూ ఉన్న ఆ రామలక్ష్మణుల వద్దకు చేతులు జోడించి నమస్కరిస్తూ వెళ్ళాను. సుగ్రీవుని గురించిన వాస్తవ స్థితిగతులను తెలియజేయగా పురుష శ్రేష్ఠులకు సుగ్రీవుని పట్ల ప్రసన్నతను వ్యక్తం చేశారు. అప్పుడు నేను వారిని నా భుజస్కంధాల మీద ఎక్కించుకొని సుగ్రీవుడున్న చోటికి తీసుకుని వెళ్ళాను. మహాత్ముడైన సుగ్రీవునకు రామలక్ష్మణుల వృత్తాంతాన్ని యథాతథంగా నివేదించాను. తదనంతరం రామసుగ్రీవులు ఎటువంటి అరమరికలు లేకుండా మనస్సులు విప్పు మాట్లాడుకోవడం వారి మధ్య ప్రగాఢ మైత్రి జనించింది. తరువాత ఆ నరవానర ప్రముఖులైన రామసుగ్రీవులు ఎంతో ఆదరాభిమానాలతో తమ గడిచిన వృత్తాంతాలను ఒకరికొకరు చెప్పుకొని సాంత్వన చెందారు. అపరిమిత బలపరాక్రమాలు గల అన్నయ్యైన వాలిచే ఒక స్త్రీ కారణంగా, అంటే సుగ్రీవుని భార్య రుమ రాజ్యం నుండి వెళ్ళగొట్టబడిన సుగ్రీవుని రాముడు ఊరడించాడు. అదే సమయంలో ఎటువంటి అనితర సాధ్యమైన కార్యాన్నైనా అలా ఓకగా సాధించగల లక్ష్మణుడు రాముడికి నీ సీత అంటే నీ ఎడబాటు వల్ల కలిగిన దుఃఖాన్ని గురించి సుగ్రీవుడికి విపులంగా చెప్పాడు. లక్ష్మణుడు చెప్పిన మాట వినగానే వానరేంద్రుడైన సుగ్రీవుడు ఖిన్నుడై గ్రహణం పట్టిన సూర్యునిలా తేజోవిహీనుడయ్యాడు.
రావణుడు నిన్ను అపహరించి తీసుకుపోతున్నప్పుడు నీ శరీరం మీద శోభిల్లుతున్న ఆభరణాలను నువ్వు నేల మీద జార విడిచావు. పదిలపరిచిన ఆ ఆభరణాలను వానర నాయకులు తెచ్చి సంతోషంగా రాముడికి చూపించారు. కానీ నిన్ను తీసుకొని పోయిన దారిని మాత్రం వారు చెప్పలేకపోయారు. అప్పుడు నువ్వు జార విడిచిన ఆభరణాలు ధ్వని చేస్తూ నేల మీద పడినప్పుడు వాటిని నేనే సేకరించి సుగ్రీవునికి అప్పగించాను. సుగ్రీవుడు వాటిని రామునికి అందించగానే రాముడు ఆ ఆభరణాలను గుర్తుపట్టి మూర్ఛపోయాడు. దేవతల వలె ప్రకాశిస్తూ ఉన్నవాడు ప్రభువు అయిన రాముడు ఆ సుందరములైన ఆభరణాలను తన ఒడిలో ఉంచుకుని నిన్ను తలుచుకుంటూ పరిపరి విధాలు విలపించాడు. రాముడు ఆ ఆభరణాలను పదే పదే చూస్తూ మాటిమాటికి విలపించసాగాడు. రాముణ్ణి దహించి వేస్తున్న శోకాగ్ని ఆభరణాలు మరింత ప్రజ్వలింపజేశాయి. మహాత్ముడైన రాముడు చెప్పనలవిగాని దుఃఖంతో అట్లే నేల మీద కుప్పకూలిపోయాడు. అప్పుడు నేనే ఎన్నో స్వాంతన వచనాలు పలికి ఆయన లేవతీసి కూర్చోబెట్టాను. గొప్ప బాహువులు గల రాముడు లక్ష్మణునితో పాటు ఆ ఆభరణాలను పలుమార్లు పరికించి పక్కనున్న వారికి కూడా చూపించి వాటిని పదిలపరచమని సుగ్రీవుడికి అప్పగించాడు. ఓ పూజ్యులారా, నువ్వు కనిపించకపోవడంతో నిత్యము అగ్నిచే ప్రజ్వలిస్తూ ఉన్న అగ్నిపర్వతంలా రాముడు పరితపించిపోతున్నాడు. అగ్ని గృహాన్ని త్రేతాగ్నులు తప్పింపచేసేటట్లు నీ ఎడబాటుచే నిద్రలేమి, శోకం, చింత అనే మూడు మహాత్ముడైన రాముని తప్పింపజేస్తున్నాయి. గొప్ప భూకంపం సంభవించడం వలన ఒక మహాపర్వతం చలించిపోయినట్లు నీ వియోగ శోక కారణాన రాముడు నిలువెల్లా చలించిపోయి ఉన్నాడు. ఓ రాజపుత్రి, రమ్యమైన వనాలలో, ఆహ్లాదకరమైన నదీ తీరాలలో సెలయేళ్ల పక్కన తిరుగుతున్నప్పటికీ నువ్వు కానరానందున రాముడు కించిత్తు కూడా ఆనందం పొందలేకపోతున్నాడు. ఓ జనకరాజనందిని, పురుష శ్రేష్ఠుడైన రాముడు అతి త్వరలోనే ఆ రావణుని బంధుమిత్ర సహితంగా సంహరించి నిన్ను తప్పక చేరగలడు. నాటి రామసుగ్రీవుల సమావేశంలో రాముడు వాలిని సంహరించేటట్లు, సుగ్రీవుడు తన వానర సైన్యంతో నిన్ను సర్వత్రా వెతికించేటట్లు వారు ఉభయపక్ష ఒడంబడిక చేసుకున్నారు. ఆ ఒడంబడిక ప్రకారం మహావీరులైన రామలక్ష్మణులు కిష్కిందకు వెళ్ళారు. అక్కడ జరిగిన పోరులో వానర రాజైన వాలి నేల కొరిగాడు. ఆ పోరులో రాముడు తన సాటి లేని పరాక్రమంతో వారిని సంహరించి సమస్త భల్లూక వానర సమూహాలకు సుగ్రీవుని రాజుగా అభిషిక్తుడిని చేశాడు. ఓ సీతాదేవి, ఈ విధంగా రామసుగ్రీవుల మధ్య ప్రగాఢ మైత్రి ఏర్పడింది. నేను వారిద్దరూ పంపగా నీ వద్దకు దూతగా వచ్చాను. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందిన పిదప మహాబలశాలులైన వానర యోధులను రప్పించి వారిని అన్ని దిక్కులకు నీ అన్వేషణార్థం పంపించాడు. మహా తేజవంతుడైన వానరరాజు సుగ్రీవుని ఆదేశం మేరకు మహాపర్వత ప్రమాణంలో ఉన్న వానర వీరులు భూమి నలుమూలలా ఓ దేవి నిన్ను వెతకడానికై బయలుదేరారు. అప్పటి నుండి మేము ఇతర వానర వీరులతో పాటు సుగ్రీవుని ఆదేశాన్ని శిరసాహించాలని త్వరపడుతూ ఆతురతతో ఓ దేవి నిన్ను అన్వేషిస్తూ భూతలమంతా గాలిస్తూ సంచరిస్తున్నాం. శ్రీమంతుడు, వాలికుమారుడు, వానర శ్రేష్ఠుడు, మహాబలశాలి అయిన అంగదుడు మూడింట ఒక వంతు వానరసేనకు నాయకత్వం వహించి నీ అన్వేషణార్థం బయలుదేరాడు. వింధ్యపర్వత శ్రేణులలో మా అన్వేషణ సాగిస్తూ ఉండగా దారి తెన్ను తెలియకపోవడంతో చెప్పనలవిగా దుఃఖంలో మునిగిపోయాం. మేము అదే స్థితిలో అనేక పగళ్ళు రాత్రులు గడపవలసి వచ్చింది. మా అన్వేషణ ప్రయత్నాలు సఫలీకృతం కానందున నిరాశ నిస్పృహలు చోటు చేసుకోవడం వల్ల, ఇచ్చిన గడువు దాటిపోవడం వల్ల చండ శాసనుడైన సుగ్రీవుని ముందుకు వెళ్ళడం కన్నా మేమంతా ప్రాణత్యాగం చేసుకోవడం ఉత్తమమని నిర్ణయించుకున్నాం. మేము దుర్గమారణ్యాలను, దుర్గాలను, పర్వతాలను, నదులను, సెలయేళ్లను నిశితంగా వెతికినప్పటికీ ఓ దేవి నీ జాడ తెలియకపోవడంతో నిరాశాపూరితులమై ప్రాణత్యాగానికి సంసిద్ధులమయ్యాం. ఓ విదేహ రాజకుమారి, ఈ విధంగా వానర పొంగవులందరూ నిరాహార దీక్షతో ప్రాణత్యాగాన్ని సిద్ధమవడం చూసి మా నాయకుడైన అంగదుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అతడు జటాయువు మరణాన్ని, తన తండ్రి వాలి మృతిని, నీ అన్వేషణ వైఫల్యాన్ని, మా ప్రాయోపవేశ సంకల్పాన్ని గూర్చి పదే పదే తలుచుకుంటూ కుమిలిపోయాడు. చండ శాసనుడైన సుగ్రీవుడు ఇచ్చిన కాలగడువు దాటడంతో మేం
నిరాశ నిస్పృహలకు లోనై ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాం. అదే సమయంలో మా కార్య సాఫల్యతాక అన్నట్లు మహాపరాక్రమశాలి అయిన ఒక గొప్ప పక్షిరాజు మా వద్దకు వచ్చాడు. ఆ వచ్చిన పక్షిరాజు జటాయు సోదరుడైన సంపాతి. సోదరుని మరణవార్త విని సంపాతి క్రుద్ధుడై ఇలా పలికాడు: ఓ వానర శ్రేష్ఠులారా, నా తమ్ముడైన జటాయువు ఎక్కడ ఎవరి చేతుల్లో ఓటమి పొంది మరణించాడో నాకు తెలపండి. జనస్థానంలో నిన్ను కాపాడటానికి ముందుకు వచ్చిన జటాయువు ఒక భయంకరుడైన రాక్షసుని చేతుల్లో సంహరింపబడిన ఉదంతాన్ని అంగదుడు పూసగుచ్చినట్లు సంపాతికి చెప్పాడు. ఓ సీతాదేవి, జటాయువు మరణం గురించి విని దుఃఖించిన అరుణపుత్రుడైన సంపాతి నువ్వు రావణుని అంతఃపురంలో నిర్బంధంలో ఉన్నట్లు మాతో చెప్పాడు. సంతోషకరమైనది, అదే సమయంలో ఉత్తేజాన్ని కలిగించేది అయిన ఆ సంపాతి పలుకులు వినగానే అంగదుని నేతృత్వంలో ఉన్న మేమందరం వెంటనే అక్కడి నుండి బయలుదేరాం. నిన్ను కనుగొనగలమనే ఆశ చిగురించడంతో మేమందరం సమధికోత్సాహంతో ఆ వింధ్యపర్వతం నుండి బయలుదేరి సముద్రపు ఉత్తర తీరం చేరుకున్నాము. ఓ నీ దర్శన కాంక్షతో ఉత్సాహంగా సముద్ర తీరం చేరిన అంగదాది వానరులందరూ ఆ మహాసముద్రాన్ని చూడగానే నీరు కారిపోయారు. నిన్ను కనుగొనే ప్రయత్నంలో ఈ సముద్రం పెద్ద అడ్డంకిగా ఉండడంతో మళ్ళీ వాళ్ళని విచారము విషాదము కమ్ముకున్నాయి. విస్తారమైన సముద్రాన్ని చూసి దిక్కుతోచక దిగాలు పడి ఉన్న వానర సేన భయాన్ని తొలగిస్తూ అప్పుడు నేను 100 యోజనాల విస్తీర్ణమైన ఆ సముద్రాన్ని లంఘించాను. రాక్షసులతో నిండి ఉన్న ఈ లంకా నగరాన్నంతా ఈ రాత్రి కలయి తిరిగాను. నేను రావణుణ్ణి చూశాను. శోకంలో మునిగి ఉన్న నిన్ను చూడగలిగాను. దోషరహితమైన ఓ సీతాదేవి, జరిగిన వృత్తాంతం యావత్తు నీకు యథాతథంగా విన్నవించాను. నేను రాముని దూతను, నాతో మాట్లాడు. ఓ దేవి, నిన్ను అన్వేషించడం అనే రామకార్యార్థంగా నేను ఇక్కడకు వచ్చాను. నేను సుగ్రీవుని మంత్రిని, వాయుదేవుని కుమారుణ్ణి. ఈ విషయం అర్థం చేసుకో. లోకంలోని సమస్త శస్త్రధారులలో సర్వశ్రేష్ఠుడైన నీ పతి రాముడు క్షేమంగా ఉన్నాడు. సర్వ శుభలక్షణ శోభితుడు, అన్నగారి సేవలోనే తత్పరుడయ్యేవాడు అయిన లక్ష్మణుడు కూడా కుశలంగానే ఉన్నాడు. ఓ దేవి, అమిత పరాక్రమవంతుడైన నీ భర్త రామునికి హితం చేకూర్చే కార్యార్థం సుగ్రీవుని ఆదేశం మేరకు నేను మాత్రమే ఒంటరిగా ఇక్కడకు వచ్చాను. ఇచ్ఛానుసారం రూపాలు ధరించగల నేను నీ జాడ తెలుసుకోగోరి ఎవరి తోడ్పాటు లేకుండానే ఒంటరిగా సంచరిస్తూ ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చాను. నీ జాడ తెలియకపోవడంతో దుఃఖసాగరంలో పరితపిస్తున్న వానర సైన్యానికి అదృష్టం కొద్దీ నీ దర్శన భాగ్యం కలిగిందనే సంతోషకరమైన వార్తను తెలిపి వారి శోకాన్ని తొలగిస్తాను. అమ్మా, నా అదృష్టం బాగుండి నా సాగర లంఘనం వ్యర్థం కాలేదు. నా భాగ్యవశాన నిన్ను కనుగొని దర్శించిన కీర్తి నాకు దక్కనుంది. వీరాధి వీరుడైన రాముడు రణరంగంలో రాక్షసరాజైన రావణుణ్ణి బంధుమిత్ర సపరివార సమేతంగా సంహరించి అతి త్వరలోనే నిన్ను చేరతాడు. ఓ విదేహ రాజకుమారి, మాల్యవంతమనే పర్వతాలన్నిట్లోనూ శ్రేష్టమైనదిగా ఖ్యాతిగాంచింది. ఆ పర్వతరాజు నుండి కేసరి అనే వానరుడు గోకర్ణ పర్వతానికి వలస వెళ్ళాడు. శంభసాధనుడు అనే రాక్షసుడు ఆ సముద్ర తీరంలో వెలిసిన గోకర్ణ క్షేత్రంలో మితిమీరిన ఆగడాలు సృష్టిస్తున్నాడు. దేవతల ఋషుల ఆదేశానుసారం ఆ కేసరి ఆ రాక్షసుడిని సంహరించాడు. వానర వీరుడైన కేసరే నా తండ్రి. ఓ సీతాదేవి, ఆ వానర శ్రేష్ఠుడైన కేసరి భార్యయందు వాయుదేవుని అనుగ్రహం వలన నేను జన్మించాను. నా స్వీయ చేతల మూలంగా లోకంలో నాకు హనుమంతుడనే పేరు కలిగింది. ఓ సీతాదేవి, నా పట్ల నీకు పూర్తిగా నమ్మకం కలిగే నిమిత్తం నీ భర్త గుణగణాలను వర్ణించి చెప్పాను. అమ్మా, త్వరలోనే రాముడు వచ్చి నిన్ను ఇక్కడి నుండి తీసుకుపోగలడు. శోకంతో కృషించిపోయిన సీతాదేవి రాముని శారీరక లక్షణాలను గుణగణాల వర్ణన చేకూర్చిన సముచిత ఆధారాలను బట్టి హనుమంతుని రామదూతగా తెలుసుకున్నది. అంతే, సీతాదేవి వర్ణనాతీతమైన ఆనందం పొందింది. ఆ అపరిమిత సంతోషంలో తీర్చిదిద్దిన కనుబొమ్మలు గల ఆమె నేత్రాల నుండి ఆనందాశ్రువులు ధారకట్టాయి. అంచుల వద్ద ఎరుపు ఛాయతో తెల్లనైన విశాలములైన నేత్రాలు గల సీతాదేవి అమిత సుందరమైన ముఖారవిందం రాహువు విడిచిన చంద్రునిలా ప్రకాశించింది. హనుమంతుడు ఖచ్చితంగా వానరుడేనని, మరెవరో కాదని అప్పుడు సీత ఎలాంటి అనుమానము లేకుండా గ్రహించగలిగింది. తరువాత ప్రసన్నమైన చూపుతో ఆ కపీంద్రుణ్ణి చూసింది. అప్పుడు హనుమంతుడు మళ్ళీ ఇలా పలికాడు: ఓ సీతాదేవి,
ఉన్న విషయాలన్నీ నీకు సవివరంగా తెలిపాను. ఇక నువ్వు ఊరట చెందు. ఇప్పుడు నేను ఏం చేస్తే నీకు ఇష్టమవుతుందో చెప్పు. నేను తిరిగి వెళ్ళవలసి ఉంది. ఓ సీతాదేవి, మహర్షుల ఆకాంక్ష మేరకు కపిశ్రేష్ఠుడైన కేసరి యుద్ధంలో రాక్షసుడైన సంపసాధనుని సంహరించాడు. మహర్షుల దీవెనలతో వాయుదేవుని వరప్రసాదంగా ఆ కేసరి భార్యందు నేను జన్మించాను. నేను వాయుదేవుడంతటి బల సంపదలు కలవాడిని. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 35వ సర్గ తాత్పర్యం సమాప్తం.